మా కుర్రోడిని ఎంటబడి కొట్టారు. బిల్లుంది, బిల్లుండం కూడా వెంటబడి కొట్టడం దారుణం. మీరు ఆపండి, ఏముంటే మీరు కేసు రాయండి. మీరు కట్టకపోతే మీరు తిరగబడండి. ఫ్యాక్టరీ ఓనర్స్ మీదకే మీరు సంపాదించుకోవడానికి వచ్చి మీరే తిరగబడి కొడితే మేము ఎట్లా బతకాలా? మా ఫ్యామిలీలు ఏం కావాలా? ఇన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలు మేము బతికించుకుంటా వచ్చాం. మా కింద ఎంతమంది వర్కర్స్ పని చేస్తారు? ఆ వర్కర్స్ ఎంత ఏం చేయాలా? మీరు వచ్చి రకంగా దౌర్జన్యాలు చేస్తే మేమేం చేయాలా? ఏదో మామూలు తప్పు ఉంటే మీరు ఆపి బండి ఆపి కేసు రాయండి. వెంటబడి కొట్టడం ఉంది, రైతులు ముందు సాగొచ్చు. వెంటబడి కొట్టడం ఉందయ్యా, చెప్పండి. మా కొట్టిన వాళ్ళు ఎవరో తీసుకొచ్చి చెప్పి సమాధానం చెప్పి మీరు ఆ తర్వాత మీ రూల్స్ ప్రకారం మీరు వసూలు చేసుకోండి. అప్పుడు దాకా దయచేసి మీరు మట్టి చేయబాకండి. మీరు మా ఇంటి సాధించలే, మీరు పట్టుకుంటుకు వచ్చారు. మేము పట్టుకుని బతికిస్తున్నాం, 100 మందిని బతికిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని మేమేం అనవు, అది మా మనవి. అది అప్పుడు దాకా మీరు ఏం చెక్ పోస్ట్ తీయబాకండి. 1 గంట సమయంలో మా లారీ, గ్రానైట్ లారీ గుడిరాళ్ళు ఎత్తుకెళ్తున్న సమయంలో గుడిరాళ్ళు ఎత్తుకెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్ కాడ ఆపారు. ఆపినప్పుడు మేము వివరంగా బిల్లులు చూపించాము. ఏ చెక్ పోస్ట్? గోనిపూడి చెక్ పోస్ట్ కాడ ఆపారు. మమ్మల్ని వివరాలు అడిగారు, మేము వివరాలు వివరించాము. వివరించిన తర్వాత మళ్ళీ వాళ్ళే మమ్మల్ని మా వెంటబడి మళ్ళీ సిలకలూరుపేట కాడికి వచ్చి దౌర్జన్యంగా ప్రసాద్ గారు అంట, ఆ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఏఎంఆర్ అధినేత ఏఎంఆర్ వాళ్ళు తరఫున ప్రసాద్ గారిని చెల్లూరుపేటలో ఉన్నారంట. వాళ్ళనైతే మేము తెలీదు. వాళ్ళు రాత్రి వచ్చి ఎగబడి తాగొచ్చి 15 మంది వచ్చి మా కుర్రోల్ని కొట్టి, సూపర్వైజర్ని డ్రైవర్ని కొట్టి మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టి చొక్కాలు తీసి గుండెలు పెట్టు, పళ్ళు కొళ్ళేటట్టు వాసేటట్టు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మాకు వారు ఇచ్చిన అథారిటీ ప్రకారం ఇది మాకు గుడిరాళ్ళు బిల్లు అని 15,000 తీసుకొని ఈ బిల్లు ఇచ్చారు మాకు. ఈ బిల్లు అయిపోయిన తర్వాత ఈ బిల్లు ఇచ్చారు మాకు, గుడిరాళ్ళు బిల్లు ఇచ్చారు. ఈ గుడిరాళ్ళు బిల్లు చెల్లిద్ది మీకు 15,000 తీసుకొని మాకు ఈ బిల్లు వాళ్ళు ఇచ్చిన బిల్లు ఇది. వాళ్ళు ఇచ్చిన బిల్లుకి ఇన్వాయిస్, ఏ బిల్లు తీసి మేము అన్నీ సబ్మిట్ చేసి పంపించాము. పంపించినా కూడా మా మీద ఎగబడి కొట్టారు. ఆ కొట్టిన దానికి సమాధానం ఎవరు కొట్టారు ఏందనే దాని గురించి మేము ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ దగ్గర ధర్నా చేస్తాం. వారు ఎవరో ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి మా సంజాయిషీ చెప్పి మా సమాధానం చెప్పి వాళ్ళ విధులు ఏమైనా ఉంటే నిర్వర్తించుకోమను. మా దానికి మాత్రం సమాధానం చెప్పండి. మేము ఈ చెక్ పోస్ట్ కాడే మేము ధర్నా చేస్తానికి సిద్ధపడ్డాం. నేను మొత్తం మా సభ్యులు జరిగింది. నమస్కారాలు. దయచేసి ఏఎంఆర్ అరాచకాన్ని మాకు మా అందరి నుండి మీరు నడిపించాలా. అట్లే ఇప్పుడు బిల్లు రాసినా కూడా వెంటబడి కొట్టి డ్రైవర్ని, సూపర్వైజర్ని, ఓనర్ని అమ్మలెక్కలు తిట్టి ఈ రకంగా చేయటం ఇది పదవికైన పని కాదు. మేము ఈ రకంగా అయితే ఒక ఇండస్ట్రీని బతకడానికి మేము ఎంతో పెట్టుబడి పెట్టి మా పొలాలు తాకట్లు అన్ని తాకట్లు పెట్టుకొని మేము ఫ్యాక్టరీలు పెట్టుకుంటే ఈ రకంగా వచ్చి ఇట్లా ఏదిస్తే అది ఎంతవరకు సబబం మీరే ఆలోచించండి. మమ్మల్ని వెంటబడి కొట్టేది ఏందండి? మేము వ్యాపారస్తులమండి, మేము 10 మందిని బతికిచ్చేవాళ్ళమండి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకే నమస్కారం పెట్టుకున్నాం. అట్నే మోడీ గారికి, అట్నే పవన్ కళ్యాణ్ గారికి, అట్నే పత్తిపాటి పుల్లారావు గారికి, మా ఎమ్మెల్యే ఎంపీ గారికి, ఇండియా కూటమి అందరికీ కూడా నమస్కారాలు చేసుకున్నాం. ఏఎంఆర్ తొలగించి మా ఫ్యాక్టరీలకు విముక్తి కలిగించాలని దయచేసి కోరుకుంటున్నామండి. మా మనవని వాళ్ళకి తెలియజేయండి గురుగారు.
పోస్టులు కదిలించడానికి వీల్లేదు. మారింది కానీ ఏఎంఆర్ తీరు మాత్రం ఏమాత్రం మారలేదు. కాబట్టి ఖచ్చితంగా ఏఎంఆర్ తొలగించి వేరే వాళ్ళకి అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఏఎంఆర్ దౌర్జన్యాలను మాత్రం ఇక్కడ సహించేది లేదు. ఫ్యాక్టరీల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు మొత్తం స్తంభించిపోయినాయి. వాళ్ళు దొంగ వ్యాపారం చేస్తే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు. దొంగ వ్యాపారం చేస్తుంది ఏఎంఆర్ సంస్థ ఇక్కడ. కాబట్టి ఏఎంఆర్ చేసే అన్ని అరాచకాలని ఖండిస్తున్నాం. గ్రానైట్ అసోసియేషన్ పల్నాడు జిల్లా గ్రానైట్ అసోసియేషన్, గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్.